గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మరొకసారి ఈ సినిమాల్లో మరి మీ యొక్క పాటల్ని వినే అవకాశం ఏమన్నా వస్తుందంటారా? అంటే అంటే నేను పడిపోను, నువ్వంటే పడిపోతా అని అట్లా పోలే. నేను పిలిస్తేనే వెళ్తాను. అట్లా మొన్నటి హుషారు సినిమా వరకు రాశాను. ఇప్పుడు ఇంకోటి అలా అయితే అలా సినిమాకి రాశాను. హుషారు సినిమాలో ఆయనే మనసాయనే నినుదగా మనసాయనే, ఆయనే మనసాయనే నినుదగా మనసాయనే, కసుమంటూ నువ్వు బుసునలేస్తే కన్ను కొట్ట బుద్ధాయనే, ఆయనే మనసాయనే పాట. అట్లయితే మీరు దూరంగా లేదు, దగ్గరగానే ఉన్నారు. దగ్గరనే ఉన్నా అండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక డిక్టేటర్ ఉన్నాడు. ఆయన పేరేమంటాం మనం? తక్కువ అని డిక్టేటర్ గుర్తురాగానే హిట్లర్ అంటాం. నువ్వు ముసోలని అట్లా ఇట్లా అని అంటుంటాం కదా. వాడు ఆ చెడ్డ పని చేసిన కూడా వాడు సమాజం చేత గుర్తింపబడుతున్నాడు. ఐదర్ యూ బిఏ డిక్టేటర్ ఆర్ యూ బిఏ ఒక డెమోక్రటిక్. ఏదో ఒకటి ఉండాలి. నువ్వు అటు కాకుండా మధ్యస్థంగా ఉంటే సచ్చినాక నిన్ను ఎవడు గుర్తుపెట్టుకోడు. గుర్తుపెట్టుకోవడం కోసం కూడా పనిచేయకూడదు సార్. సమాజంలో ఏదో ఒక మార్పు తేవాలనే ఉద్దేశంతో అట్లా నా సమాజం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, నేను కష్టపడి ఒక రథాన్ని ఇంత దూరం తీసుకొచ్చాను మిత్రులారా, మీకు వీలైతే దీన్ని కాస్త ముందుకు లాగండి, వీలు కాకపోతే అక్కడే పెట్టండి, కానీ వెనకకు లాగొద్దు అన్నాడు. వెనుకకు లాగే చెట్టు పేరుకి చెప్పుకొని కాయలు అమ్ముకొని నా కొడుకులు ఎక్కువ అయిపోయినారు ఇప్పుడు. కానీ ముందుకు ఒక్క చిన్న ఇంచు ముందుకు తీసుకెళ్ళాలనే ప్రయత్నంలో అప్పుడప్పుడు నేను నాకు నచ్చినటువంటి సమాజంలోకి వెళ్ళి పనిచేస్తూ ఉంటాను. ఇప్పుడు రేపు సండే రోజున ఆకుతోటపల్లి అనే ఊర్లో ఒక పెద్ద కార్యక్రమం పెట్టాడు మల్లి రవి గారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొత్త ఒక నినాదం తీసుకురు, రాజ్యాంగాన్ని కాపాడాలి. రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయడానికి ఒకనాడు పుష్యమిత్త శృంగుడు అనేవాడు బౌద్ధాన్ని నాశనం చేయడానికి భూద్రతుని అశోకుని మానవాన్ని చంపి మొత్తం బౌద్ధాన్ని నాశనం చేయడానికి కారకుడు ఎట్లా అయ్యారో అట్లా ఇప్పుడు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. మాకు బాబాసాహెబే పుణ్యం, మా బతుకులు మార్చిన మహానుభావుడు, ఆయన గురించి చెప్తాం. అందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, ఈ మాటే అంటున్నది ఇప్పుడు మొత్తం భారత్స్థాన్. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్, ఈ మాటే అంటున్నది ఇప్పుడు మొత్తం భారత్స్థాన్ అని పాట రాశాను. అది రిలీజ్ కాబోతుంది. మొన్ననే సీఎం గారు దాన్ని తన చేతుల మీదుగా సీడీ రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన చిన్న సన్మానం ఆ ఊరు గురించి చిన్న చైతన్యం గురించి కార్యక్రమం ఉంది సండే. మరి ఇలా ప్రజా చైతన్యంలోకి మరి రావడానికి కానీ చాలామంది కూడా వచ్చారు. అండ్ సినిమాల పరంగా కూడా బోల్డెంత ప్రజా చైతన్యం అనేది కూడా తీసుకొని వచ్చిన వాళ్ళల్లో మనం ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్ నారాయణమూర్తి అన్న. మరి ఆయన సినిమాలకు ఏమన్నా వర్క్ చేసిన సందర్భాలు అట్లా ఏమన్నా ఉన్నాయా? ఆయన సినిమాలకు నా పాట తీసుకున్నాడండి, చెప్పకుండా తీసుకున్నాడు. సెన్సార్ వాళ్ళు చూసేటప్పుడు నాకు తెలిస్తే నేను మన మనుషులను పంపించాను, ఇది నా పాట అని చెప్తే, అయ్యో నాకు తెలియదండి, గద్దర్ ఇచ్చాడండి, మనం కలిసి పనిచేద్దాం, ఫ్యూచర్లో మీకు అవకాశం ఇస్తాను అట్లా అని చెప్పి కూలన్నలో ఒక చిన్న పాత్ర పోషించేది ఇచ్చాడు. కాబట్టి సరే, ఆయన ధోరణి, ఆయన పద్ధతి ఆయనది. నాకు ఆ పద్ధతిలో నా పాట అందులోకి వెళ్ళిపోయింది. అట్లనే నా పాటని శ్రీరాములయలో యాజ్ ఇట్ ఈస్గా నా పాటను పెట్టేశారు. ఆ ఫస్ట్ సాంగ్ లాల్ లాల్ సలాం అనే పాట నా పాట. కానీ దాని మీద పేరేం పెట్టారంటే అజ్ఞాత కవి అంట నా పేరు. ఎందుకు ఇట్లా పెట్టినారు అంటున్నాడు. నా పాట అంటే ప్రజల పాట పోతున్నప్పుడు మరి అది ప్రజల పాటనే కదా, మరి నీ పాటకు నీ పేరు ఉండాలి, నా పాటకు నా పేరు ఉండొద్దా అని అడిగితే, అది అయిపోయింది రాబాయ్, ఎందుకు ఇవ్వకూడదు అన్నట్టు ఇచ్చిన మహానుభావుడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇక్కడే అందుకే నేను బాధపడే, ఎవడు పడ్డ కష్టం వాడికి గుర్తింపు రావాలని. అదంతా పెద్ద బ్రహ్మాండమైనటువంటి దాంట్లో గోరటెంకన్న ఆ పాటని యాక్టింగ్ చేశాడు. ఆ పాటనిచ్చిన మహానుభావుడు గద్దర్ గారు. అట్లా కానీ సార్, చాలా సినిమాలకు కానీ మీరు రాసిన పాటలకు మీకు తగిన గుర్తింపు రాలేదా? అంటే నేను రాసిన కొన్ని సినిమాలు బాబు 23-24 సినిమాలకు రాశాను. ఒక 6 సినిమాలలో నటించాను.
3 సినిమాలలో పాడాను. నేను రాసిన ఒక మంచి సినిమా అడవినా తల్లిరు అని బ్రహ్మాండంగా దానికి నంది అవార్డు ఆల్రెడీ ఫిక్స్ అయింది. అనౌన్స్ అయ్యే టైంకు ఆ జ్యూరీ సభ్యులకి అరే ఎందుకు పోయి కొత్త కొత్తలకు ఇవ్వడం ఇది, మనం ఆయనకి ఇచ్చేద్దాము, శాస్త్రి గారికి ఇచ్చేద్దాము అని చెప్పి ఆయన సిరివెన్నెల సీతారామ అని మంచి పాట. అంటే నేను అన్ని రకాల పాటలు రాయగలిగాను. లవ్ సాంగ్స్ రాయగలుగుతాను, విప్లవ గీతాలు రాయగలుగుతాను, చైతన్య గీతాలు రాయగలుగుతాను, జానపద గీతాలు రాయగలుగుతాను. గురుగారు, మరి ఇన్ని పాటలు రాస్తూ ఇట్లా ముందుకెళ్తూ ఉన్నారు, కానీ చేసింది తక్కువైనా కానీ ప్రతి ఒక్కటి గుర్తుండిపోయే పాట మాత్రం ఈ సినీ ప్రేక్షకులందరికీ కూడా ఇచ్చారు. ఎవరైనా వచ్చి మీ దగ్గరికి వచ్చి ఏదైనా పాట పాడించుకోవాలంటే ఎక్కువగా ఏ పాటను మీ దగ్గర నుంచి కోరుకుంటూ ఉంటారు? అంటే మామూలుగా ఇప్పుడు మీరు అన్నట్టుగా అందరు అడిగేది మాత్రం మొట్టమొదటి జానీ సినిమాలో నారాజు కాక ఒకసారి అలా ఉండాలండి, ఆ ధోరణిలో ఉండాలండి అని అంటారు ఎక్కువ. దానివల్ల మంచి గుర్తింపు అనేది వచ్చింది సినిమా రంగంలో. నాకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన పాట మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ మీద రాసిన పాట. అది ఒక 8 భాషల్లోకి ట్రాన్స్లేట్ అయింది సార్. ఓకే. అది ఆ పాట అంటుందంటే అది 2001లో డర్బన్ సౌత్ ఆఫ్రికాలో పాడాను, 2010లో ఆస్ట్రేలియాలో కూడా పాడాను ఆ పాట. ఓకే. అది అందుకో దండాలు బాబా అంబేడ్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురుమంగో, ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో, అందుకో దండాలు బాబా అంబేడ్కర్, నీ తల్లి భీమబాయి, నీ తండ్రి రామ్జీ, నీ ఊరు అంబవాడ, నీ జిల్లా రత్నగిరి, ఏప్రిల్ 14 పుట్టిన రోజంట, ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో, అందుకో దండాలు బాబా అంబేడ్కర్. ఒక 5 చరణాలలో బాబాసాహెబ్ మొత్తం లైఫ్ హిస్టరీ చెప్పాను అలతి పదాలతోటి. అది అందుకే అది ఒక 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలోళ్ళ వరకు పాడతారు, పొలాలలో పరిశ్రమలలో. ఇప్పుడు కూడా ఈ పాట చాలా ఫేమస్. ఇది కన్నడలోకి, తమిళ్లోకి, మరాఠీ, హిందీ ఇలాగ భాషల్లోకి ట్రాన్స్లేట్ అయింది. మరి 8 లాంగ్వేజ్లలో ఈ సాంగ్ని కూడా మీరైతే సెన్సేషన్ క్రియేట్ చేశారు. న్యూయార్క్లో వేలాది మంది సమక్షంలో ఈ పాటని అమెరికాలో ఒక ప్రొసెషన్లో పాడిర్రు. అట్లాగే ఈ పాటని గుంటూరులో 1000 మంది 16 గంటల పాటు కోలాటం వేస్తూ పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. గురుగారు, మరి ఈ పాటల విషయానికి వచ్చేటప్పటికి ఇది కేవలం ఒక వర్గానికి సంబంధించి వాళ్ళు మాత్రమే రాయగలరు, అంటే వాళ్ళకే మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది అది కొన్ని సంవత్సరాలుగా మన ఇండస్ట్రీలో జరుగుతూ ఉందా? అంటే వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వడం కానీ, వేరే వాళ్ళను బయట వాళ్ళని కానీ అసలు రానివ్వద్దు, మనమే అని చెప్పేసి అనేది ధోరణి జరుగుతూ ఉందా? అంటే సార్ ఇప్పుడు అది తప్పు కాదు. ఉదాహరణకి ఒక సంస్కృత పదబంధాలతో కూడుకున్నటువంటి సాహిత్యాన్ని రాయాలి. అది ఎవరు రాస్తారు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి, బేటూరియో, విటూరియో ఇలాంటి అంతకుముందు సాహిత్యాన్ని చదువుల్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వర్గాల వాళ్ళు మాత్రమే రాయగలుగుతారు. వీళ్ళకి రాయమంటే రాయలేరు కదా. అందుకే ఎవరు చేసే పని వారికి ఇవ్వడమే కరెక్ట్.